కరుణాకర్ రెడ్డి తిరుపతి బందిపోటు టీటీడీ స్వామివారి సొమ్ము కాజేసిన గజ దొంగ ఆయన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నాడు. నన్ను ఒక్కడనే ఎందుకు పిలుస్తున్నారండి, నన్ను ఒక్కడనే పిలుస్తారా మీరు? నేను ఒప్పుకోను, నన్ను ఒక్కడనే పిలుస్తాను. కానీ మొన్న ఏమన్నాడండి, నైలు నదిలో మొసళ్ళు ఎన్ని అని నన్ను అడిగారు. నాకేంటి సంబంధం? పసిఫిక్ మహాసముద్రంలో నీటి బొట్లు ఎన్ని అంటే నేను ఏం సమాధానం చెప్తా, అసలు నాకేం సంబంధం అయ్యా అని మొన్న మాట్లాడాడు. ఇవాళ ఏమంటున్నాడు, ఇవాళ సంబంధం లేదంట్లా, నన్ను ఎందుకు పిలుస్తున్నారు మీరు అంటున్నాడు. అంటే సో మొత్తానికి నీకు సంబంధం ఉందని ఒప్పుకోక తప్పదు కదా. ఇప్పుడే సుగుణమ్మ గారు చెప్పారు, 65 అంగుళాలు టీవీ పెట్టి చూపించా ప్రజలందరికీ నీకు ఏ రకంగా సంబంధం. ఆ రోజున 19/6/2023 ఏ రోజైతే మరి రవికుమార్ సెటిల్మెంట్కి సంబంధించి రెజల్యూషన్లు పాస్ చేశారో, సుబ్బారెడ్డి పక్కనే నువ్వు కూర్చుని రెజల్యూషన్ పైన సంతకం చేసింది తెర మీద చూపించిన తర్వాత ఇంకా నాకు సంబంధం లేదని ఎట్లా అంటావా? నువ్వు అనలేవు. కానీ ఇవాళ ఏమంటున్నా, నన్ను ఒక్కడనే పిలిస్తే కుదరదు, మీరు ఇంకా చాలా మంది ఉన్నారు పిలవండి అంటున్నావు. నిన్ను పిలవటానికి కారణం ఏంటంటే కరుణాకర్ రెడ్డి, నీ తర్వాత ఆ బోర్డులో మిగతా వాళ్ళు ఎవరు చైర్మన్లు అవలా, నువ్వయ్యావు చైర్మన్. నువ్వు చైర్మన్ అయిన తర్వాత ఏం చేసావు? నువ్వు చైర్మన్ అయిన మొట్టమొదటి బోర్డు మీటింగ్ లో ఐటమ్ నెంబర్ 258 అది కూడా చూపించా మొన్న, కావాలంటే మళ్ళీ అది చూసుకో. నా ప్రెస్ మీట్ 5/9/2023 నీ ఫస్ట్ బోర్డు మీటింగ్ లో నువ్వు 19/6/2023 ఏ బోర్డు రెజల్యూషన్ లో అయితే రవికుమార్ సెటిల్మెంట్ సంబంధించి తీర్మానాన్ని పాస్ చేశారో, మళ్ళీ ఆ రెజల్యూషన్స్ అన్ని నీ ముందుకు తెప్పించుకుని మళ్ళీ నువ్వు పరిశీలించినటువంటి విషయాన్ని మొన్నే తెర మీద చూపించా. నువ్వు చైర్మన్ గా ఆఫ్టర్ రెజ్యూమింగ్ చార్జెస్ చైర్మన్ ఇట్ కేమ్ ఇన్ టు యువర్ నోటీస్ అగైన్, అయినా కూడా నువ్వు చర్యలు తీసుకోకుండా, ఎందుకంటే మొత్తం అంతా లాలూచి కదా, నీ పాత్ర దానిలో ఉంది కాబట్టే నీ దృష్టికి మరలా యాజ్ చైర్మన్ నీ దృష్టికి వచ్చినా నువ్వు కళ్ళకు గంతలు కట్టుకుని కూర్చుని వ్యవహారాన్ని నడిపించావు. నువ్వు చైర్మన్ అయిన తర్వాతే లోక్ అదాలత్లో సెటిల్మెంట్ అయిందయా. లోక్ అదాలత్లో ఎప్పుడు సెటిల్మెంట్ అయింది? వెన్ యూ వర్ ది చైర్మన్ ఆఫ్ టీటీడీ. మరి నిన్ను పిలవక ఎవరిని పిలుస్తారా? నిన్ను పిలవక ఎవరిని పిలుస్తారు? వైవి సుబ్బారెడ్డి బోర్డులో ఉన్న మిగతా వాళ్ళు చైర్మన్ లేరా? నువ్వు చైర్మన్ అయ్యావా? నిన్నే పిలుస్తావా మేము? నువ్వే జవాబు చెప్పాలి. ఆనాటి బోర్డు మీటింగ్ లో నువ్వు ఉన్నావు, తర్వాత చైర్మన్ నువ్వే అయ్యావు. చైర్మన్ అయిన తర్వాత తీర్మానాలు మళ్ళీ నీ ముందుకు వచ్చాయి. నువ్వు చైర్మన్ అయిన తర్వాత లోక్ అదాలత్లో సెటిల్మెంట్ జరిగింది. మరి నిన్ను పిలవక ఎవరిని పిలుస్తారా? అందుకనే నిన్ను స్వామివారి సొమ్మును కాజేసినటువంటి బందిపోటుగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదో ఎత్తుక్కుని రకరకాల పదాలు ఎత్తుక్కుని నీ తెలుగు భాష పాండిత్యాన్ని నువ్వు ఎంత ప్రదర్శించినా నిన్నెవడు కూడా అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడని చెప్పి నిన్నెవడు కీర్తించడు. నువ్వేదో ఒక సజ్జనుడు అనో మంచి గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తి అనో ఎవడు అనుకునే పరిస్థితి లేదు. నీ పదప్రయోగాలు మాను. నీ పదప్రయోగాలు మాని ఇక నుంచి నీ మెడలో స్వామివారి సొమ్ము దొంగలించిన గజ దొంగని నేను అని బోర్డు వేసుకుని తిరుగు. స్వామివారి సొమ్ముని దొంగలించిన పాపాత్ముడిని గజ దొంగని నేనని నీ మెడలో ఒక బోర్డు వేయాలి. ఆ రోజున ప్రెస్ మీట్ లో నీ చరిత్ర ఏంటో తిరుపతి ప్రజల ముందు పెట్టాను, నేను రాష్ట్ర ప్రజల ముందు పెట్టా. 47 ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయా నీకు? సమాధానం దేనికి చెప్పట్లా నువ్వు ఈ రోజుకి? నువ్వు తుడా చైర్మన్ అయిన తర్వాత, టీటీడీ చైర్మన్ అయిన తర్వాత నీ భార్య పేరుతో, నీ పేరుతో, నీ కొడుకు పేరుతో 47 ఆస్తులు నువ్వు సంపాదించిన 47 ఆస్తులు, 100 కోట్ల రూపాయల విలువ గల 47 ఆస్తుల జాబితా స్క్రీన్ మీద వేసి చూపించా. ఎందుకు మాట్లాడట్లా? ఏం వ్యాపారం చేసావు నువ్వు? స్వామివారి సొమ్ము కాజేయటం తప్పితే నీకు ఆస్తులు ఎలా వచ్చాయి? అసలు నీ వ్యాపారం ఏంటి? వాట్ ఈస్ యువర్ బిజినెస్? ఈ రోజు వరకు నువ్వు జవాబు చెప్పకుండా వచ్చేదో నీ భాష, నీ పద ప్రయోగాలు ఇవన్నీ ఎవరికి కావాలయా? సూటిగా సమాధానం చెప్పు. ఒక జెరాక్స్ షాపు నడుపుకునేటటువంటి నువ్వు 47 ఆస్తులు ఏ విధంగా కూడబెట్టావు? ఏం వ్యాపారం చేసి సంపాదించావు? స్వామివారి సొమ్ము కాజేయటం తప్పితే నువ్వు చేసినటువంటి పనేంటా? నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆఖరికి స్వర్ణముఖి నదిని కూడా మింగా కదయా. నీ చరిత్రే భూ కబ్జా, నీ చరిత్రే దోపిడీ కాదని రుజువు చేయి.